అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏమి దాగి ఉందో చూసేద్దామా. మినుములు, మినప్పప్పు, గ్రీన్ గ్రామ్ అన్నమాట. అయితే ఈ గ్రీన్ గ్రామ్ మరి చాలాసార్లు జోక్ చేస్తూ అరే మీరేం తింటారా, ఏదో మినువులతోటి దోశలు ఇడ్లీలు తింటారంటే, అయితే వాడు అన్నాడు మినువులు తిన్నవాడి ఒళ్ళు ఇనుములా ఉంటుందని. నిజంగా అంటే ఒట్టి వెజిటేరియన్ తిన్న వాళ్ళు కూడా కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తే ఇనుములా తయారవచ్చు. అలాంటి ఒళ్ళు రావడం కోసం మన మినువులు చాలా ఉపయోగపడతాయి, అద్భుతమైన శక్తిని ఇస్తాయి. మరి మినువు లడ్డులే కాదు, మరి రకరకాల వడలు అవన్నీ చేసుకుంటాం కదా. ఈరోజు కట్టు వడలు. కేవలం వడలు సూపర్ షెఫ్లో చూపించచ్చా అంటే నాకు అనిపించింది. ఎంతో మందికి ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఈ వడలు పెడుతూ ఉంటారు, కానీ ఆ వడలు పువ్వుల్లా చక్కగా బంగారు రంగులో రావు. ఎందుకు రావు అంటే వాళ్ళకి ఈ వడలు ఎలా చేసుకోవాలని చాలా మందికి తెలియదు. మినపప్పు గారెలు అనండి, మినపప్పు వడలు అనండి, మనకందరికీ బాగా నచ్చే విధంగా బయట కరకరలాడుతూ ఏంటి కొంతమంది అంటారు ఆ పలానా స్టేషన్లో లేకపోతే ఆ పలానా క్యాంటీన్లో వడలు బాగా వేస్తారు, అది ఓన్లీ రాతి గ్రైండర్లో చేసుకుంటేనే వడలు అలా వస్తాయి, మన మిక్సీ జార్లో చేసుకుంటే రావని కొంతమంది బల్ల గుద్ది చెప్తారు. వాళ్ళకి నేను బల్ల గుద్ది చెప్తున్నాను, మన మిక్సీ జార్లో కూడా మన వడలు అద్భుతంగా చేసుకోవచ్చు. ఈ మినప్పప్పు వడలు గారెలు చేసుకోవడానికి అది కూడా బంగారు రంగు వచ్చేలా గోల్డెన్ మినపప్పు గారెలు అనే విధంగా మనం ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా మనం మినప్పప్పుని చక్కగా నానబెట్టుకోవాలి. మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసుకుందాం. దాన్ని ఎలా గ్రైండ్ చేసుకోవాలనేదే మనకు ఒక చిన్న టెక్నిక్. అయితే ఇందులో మరీ ఎక్కువగా చాలా వేసేసి చేయకుండా కొంచెం కొంచెంగా తీసుకొని దాన్ని గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం గ్రైండ్ అయిన తర్వాత దాన్ని ఇలా తిప్పుతూ గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్గా చేయకూడదు, మరీ బరకగా కూడా ఉండకూడదు. మరి పర్ఫెక్ట్గా ఉడక కావాల్సిన విధంగా చేసుకొని అది ఎలా ఉండాలో కూడా చూపిస్తాను. తర్వాత వీటిని వడలేస్తే రాళ్ళలాగా వస్తాయి. అదే వడ మిక్చర్ని మనం తీసుకొని బౌల్లో వేసుకొని ఓం భూర్భువస్వ అనేసరికి మన వడలు ఇలా చక్కగా అద్భుతంగా వచ్చేస్తాయి. మంత్రం కాదు, ఓ చేత్తో ఒకటి చేయాలి. అది ఎలా చేయాలో చూపిస్తాను. మిక్సీ జార్లో కూడా అవసరం పడితే కొంచెం నీళ్లు వేసుకొని మన మిశ్రమాన్ని ఈ విధంగా చేసుకోవాలి. ఇది చాలా బరువైన పిండి. బరువైన పిండి ఏంటి, దాన్ని తేలిగ్గా ఎలా చేస్తే మన వడలు తేలిగ్గా వస్తాయి అనేది చాలా మందికి డౌట్ వచ్చేస్తుంది కదా. ఇదే వడలు నేను వేసాను అనుకోండి గట్టిగా తయారవుతుంది, కానీ దీన్ని అల్కగా చేసి వడలు వేసుకుంటే చాలా లైట్గా వచ్చేస్తుంది. ఇంకొకటి దీని రంగు చూడండి, తెల్లగా లేదు. దీనికి ఓ మంత్రం చదివితే తెల్లగా అయిపోతుంది. ఎలా అవుతుంది మరి చూస్తూనే ఉండండి. మన పిండి రెడీగా ఉంది, చెప్పినట్టుగా తెల్లగా లేదు, కానీ దీన్ని మన వడలు వేసినప్పుడు చక్కగా లైట్గా రావాలి. ఈ వడపిండిని నేను కొంచెం నీళ్ళల్లో వేస్తాను. వేసినప్పుడు మీరు గమనిస్తే ఈ పిండి నీళ్ళల్లో మునిగిపోయింది కాదు, పైకి తేలాలి. అప్పుడే మన వడలు పర్ఫెక్ట్గా వస్తాయి. గుళ్ళో వడలు చేస్తారు, బళ్ళో వడలు చేస్తారు, క్యాంటీన్లో చేస్తారు, హోటల్లో చేస్తారు. మరి ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు. మళ్ళీ 2-3 టెక్నిక్స్ కలిపి మీకు ఈజీగా ఎట్లా రావాలో చూపిస్తాను. సో మరి కొంతమంది చిటికెడంత సోడా వేస్తారు. ఈ సోడా వేస్తే మన వడలు కొంచెం నూనె పీల్చుకుంటాయి. అందుకని సోడా మేమైతే హోటల్లో వేయం, కానీ మీ ఇళ్లలో మీకు వెయ్యాలి అనిపిస్తే మాత్రం చాలా కొంచెం చూడండి, ఇంత సోడా వేస్తే ఇది మొత్తం నూనె పీల్చుకుంటుంది. అలా కాకుండా చిటికెడు వేస్తే మరి దానివల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుంది, అంత ఎక్కువగా కాదు. దీన్ని వేసేసినా కానీ వేయకపోయినా కానీ మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ దీంట్లో కొంచెం అంత ఉప్పు వేసుకుందాం. మిశ్రమాన్ని చక్కగా ఇలా గాలి నింపాలి. గాలి నింపాలి అంటే ఈ పిండి తీసుకొని మర్దన చేసినట్టుగా ఈ పిండిని ఇలా కొడితే ఇందులో గాలి నిండి పిండి చాలా అల్కగా అవుతుంది. చూడండి, ఇలా కొంచెం సేపు ఒక 5 నిమిషాల పాటు మీరు ఈ పిండిని ఇలా కొట్టేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. కొన్ని చోట్ల మనం చూస్తాము వడపైన చక్కగా పొడి పొడిగా భలేగా ఉంటుంది. అది ఎలా చేస్తారంటే అది నీళ్ల టెక్నిక్. ఈ వడలు చుట్టి దాన్ని నీళ్ళల్లో ముంచి వాటిని వేస్తారు. అది ఎలా చేస్తారో కూడా ఈరోజు నేర్చేసుకుందాం. అయితే ఇంకొకటి గమనించాలి, మనం వడపిండి మినప్పప్పుని అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని మనం వేసుకుంటే మన వడలు చక్కగా
బంగారు రంగు వస్తాయి. అదే కనుక మన మినప్పప్పుని మరీ ఎక్కువసేపు నానపెడితే కూడా ఆ మినప్పప్పులో కొంచెం దుర్వాసన వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనం చేసిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత రోజు చేస్తే వేయంగానే నూనెలో వడలు ఎక్కువగా కలర్ వచ్చేస్తాయి. అందుకని ఎప్పుడు కావాలో అప్పటికప్పుడు ఫ్రెష్గా వడలు చేసుకుంటే చాలా టేస్టీగా రుచిగా ఉంటాయి. పిండిని ఇలా ఒక 4-5 నిమిషాలు చేసిన తర్వాత ఈ పిండి ఇందాక మునిగిపోయింది, తేలుతుందా మునుగుతుందా అనేది చూద్దాం. పైకి తేలిందా? తేలింది. ఇలా అటు ఇటు తేలుతూ కదులుతోంది. అంటే ఈ మిశ్రమంలో కొంచెం గాలి నిండుకుంది. మరి ఇందులో మరింత లైట్ చేయడం కోసం, ఇందులో టేస్ట్ కోసం మన మిరియాల పొడి వేసేసుకుందాం. ఇందులో కొంచెం గుళ్ళో వడల్లా దీన్ని చేసుకోవడం కోసం సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసుకుందాం. అలాగే దీంట్లో మరింత టేస్ట్ రావడం కోసం ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయల, కొత్తిమీర కూడా వేసుకుందాం. ఈ వడల మిక్చర్లో కొంచెం పచ్చిమిరపకాయ, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా, మరీ ఎక్కువద్దు. ఇంత వడలు చేసుకోవడానికి అన్నీ కలిపేసి ఫైన్గా చాప్ చేసేద్దాం. మరి వడలు మరింత చక్కగా లైట్గా రావడం కోసం ఉల్లిపాయలు కూడా, మరి ఇవన్నీ వేసినప్పుడు మన వడలు చక్కగా టేస్టీగా ఉంటాయి. మరి ఉల్లిపాయలు వేసిన తర్వాత మన ఈ మిశ్రమం నీళ్లు వదిలేస్తుంది కాబట్టి మనకి ఎప్పుడు వడలు చేసుకోవాలంటే అప్పుడే మనం ఇందులో ఇవన్నీ వేసుకుంటాం. ఇన్ని వేసుకొని అవునండి, ఇవన్నీ వేసుకునే మన వడలు చాలా టేస్టీగా తయారవుతాయి. మరొక్కసారి చక్కగా కలిపేసుకుందాం. చేసుకున్న పిండిని లైట్గా అయ్యేంత వరకు చేసుకొని వాటిని ఇలా చిల్లులాగా చేసి వేడి నూనెలో మనం ఫ్రై చేసుకుందాం. అప్పుడు మన వడలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మన వడలు చక్కగా మంచి బంగారు రంగు వచ్చిన తర్వాత అలా తీసి పేపర్ టవల్లో వేసుకొని చూద్దాం. అయితే మీరు వడల్ని చక్కగా లైట్గా రావాలి అంటే నేను చూపించిన విధంగా చేయాలి మిక్సీ జార్లో. లేదనుకోండి, మనం మిక్సీ గ్రైండర్లో వేసేసుకుంటే ఆ పిండి పైకి కిందికి తీసి వేయడం వల్ల ఆ ఏరియేషన్ అయిపోతుంది. మన వడలు చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. మా ఇంట్లో ఇడ్లీ కానివ్వండి, వడ కానివ్వండి, రాగిని చాలా ఇష్టంగా చాలా ఈజీగా చట్నీ చేసేది మనకి పల్లీలు, పుట్నాలు, కొబ్బరి చట్నీ. కొంచెం పెనం వేడెక్కిన తర్వాత అందులో పల్లీలు, అయితే ఈ ఫ్రైడ్ చెనా దీన్ని కుక్ చేయాల్సిన అవసరం ఏం లేదు, దాన్ని అలాగే లైట్గా కూడా ఉంచొచ్చు. అయితే ఈ పల్లీలు మాత్రం వేయించుకొని మన చట్నీ చేసుకుందాం. మరి మన వడలైతే చక్కగా లైట్గా బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఇలా పట్టుకుంటే అల్కగా మనకి రెడీ అయిపోయాయి. కొంచెం ఒక్కొక్క పల్లి ఇలా పగులుతుంటే దాంట్లో మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో మరీ ఎక్కువ చింతపండు వద్దు, నేనే వేయమంటాను. రాగిని అయితే ఈ కొంచెం కూడా చింతపండు వేయదు. కొంచెం చింతపండు వేసుకొని అలాగే కొంచెం పుట్నాలు చెప్పాను కదా, అసలు వేయించక్కర్లేదు. పుట్నాలు, పచ్చిమిరపకాయలు, అలాగే జీలకర్ర వేసేసి మరి ఇందులో కొంచెం అంత నూనె కూడా వేసేస్తాను. ఎందుకంటే తాలింపు వేయనప్పుడు మరి దాని రుచి కొంచెం పర్ఫెక్ట్గా ఉండడం కోసం కొంచెం నూనె వేసేసి కొంచెం అంత వేగనిస్తాను. స్టవ్ కూడా కట్టేస్తాను. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా కావాలంటే మనం వేసేసుకోవచ్చు. ఈ పచ్చి కొబ్బరి మనం మిక్సీ జార్లో వేసుకొని తర్వాత ఇలా ఫ్రై అయిపోయిన వీటిలన్నిటినీ కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకుంటాం. మరీ ఎక్కువ కలర్ రాక్కర్లేదు. దీంట్లో మనం కొంచెం ఉప్పు, అలాగే దాంట్లో తగినన్ని నీళ్లు పోసి దీన్ని మంచిగా గ్రైండ్ చేసేసుకుందాం. ఒక్క ఇడ్లీ తిన్నా ఇంత చట్నీ తింటామని రాగిని ఎప్పుడు అంటూ ఉంటుంది. చట్నీలు అంటే చాలా ఇష్టం, అందులో ఇలా కొబ్బరి, పల్లీలు వేసి చేస్తే ఇంకా ఇష్టం. సో మరి వడలు దీంతో పాటు చక్కగా చేసుకొని తిందాం. లైట్గా వచ్చిన ఈ వడల్ని ఇలా కూడా ఎంజాయ్ చేయొచ్చు. లేదనుకోండి, అది ఎందుకంటే ఫ్రెష్గా పిండి కలుపుకున్నప్పుడు వడలు కొంచెం కలర్ తక్కువగా వస్తాయి. కొంచెం తక్కువగా కలర్ వచ్చిన వాటిని కూడా వేడి వేడి నూనెలో వేసేసి అవి కూడా కొంచెం కరకరలాడుతూ వచ్చేసరికి ఏంటి, ఒట్టి బంగాళదుంపే కాదు, వీటిని కొన్నిసార్లు హోటల్లో అక్కడ మిగిలిపోయిన వడల్ని కూడా ఇలా క్రిస్పీగా చేసేసి బొఫేలో పడేస్తూ ఉంటారు. వీటిని ఏంటో పురుగుల్లాగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయని ప్రజలు మాత్రం తినేస్తూ ఉంటారు. మరి దీన్ని ఇలా పేపర్ టవల్లో మనం వేసేసుకుందాం.
అయితే దీంతో పాటు కావాలంటే మనం కరివేపాకు కూడా వేసేసి ఆ చిటపటలాడిన కరివేపాకును కూడా తీసేసుకుందాం. తీసి కొంచెం ఎక్స్ట్రా నూనె ఏమీ లేకుండా చేసి కట్ వడలు కూడా మనం చేసుకోవచ్చు. ఏముంది, కరివేపాకు ఇవి ఒక బౌల్లో తీసుకొని దీంట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, అయితే మిగిలిపోయిన వడలు ఏం చేయాలని ఏం కంగారు పడక్కర్లేదు. ఇలా వేసేసి సాయంత్రం మన అద్భుతమైన ఫ్రైడ్ వడలు, మిర్చి బజ్జీలైన కట్ వడలు కూడా చేసేసుకొని తినేయచ్చు. మా ఆవిడ చేసే ఈ చట్నీ అంటే చట్నీ చేసి పెట్టేసి ఇక చూస్తూ ఉంటుంది. వడలు అని చెప్పి కట్ వడలు చేసేసుకున్నాం. చక్కగా బంగాళదుంపలు ఒకరోజు ఫ్రై చేస్తే ఈ మిగిలిపోయిన వడల్ని కూడా ఇలా కట్ వడల్లా చేసేసి వడ్డించేస్తూ ఉంటాం. మరి మీరు కూడా రొటీన్గా చేయడం కంటే కొంచెం వెరైటీగా అలా ఇలా మార్చి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కట్ మినపప్పు వడలు చేసుకోవడానికి ఒక 3-4 గంటల పాటు నానబెట్టిన మినపప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసి మరీ సాఫ్ట్ గా కాదు, కొంచెం బరకగా కాదు, పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. చూపించిన విధంగా మనం చేత్తో మర్దన చేస్తూ దాంట్లో గాలి నిండేలా, దాని రూపు కొంచెం తెల్ల రంగు వచ్చేలా, నీళ్ళల్లో వేస్తే పైకి తేలేలా చక్కగా బీట్ చేసుకోవాలి. కావలసిన పదార్థాలు అంటే మిరియాలు, కొబ్బరి, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇలాంటివన్నీ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని వీటిని మనం వడల్లా చక్కగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా సాఫ్ట్గా బయట కరకరలాడుతూ మన వడలు వస్తాయి. వీటిని కొంచెం పచ్చిగా ఫ్రై చేసుకుని వాటిని ముక్కలుగా కట్ చేసుకుని కట్ మినపప్పు వడలు చేసుకోవచ్చు. దానిపై కరివేపాకు అలాగే కొంచెం ఎండుమిరపకాయల పొడి, కొంచెం ఉప్పు కూడా జల్లి వాటిని వేడివేడిగా మనం చూపించిన విధంగా చట్నీ చేసుకుని వాటితో ఎంజాయ్ చేస్తే భలే కమ్మగా ఉంటుంది. నిన్న అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పి మన బహుమతి గెలుచుకున్న విజేత, మేము అడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి వండర్ షెఫ్ వారిచే బహుమతి గెలుపొందిన విజేత సృజన, పొన్నూరు, గుంటూరు జిల్లా. కంగ్రాచ్యులేషన్స్ సృజన గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. ఈటీవీ అభిరుచి న్యాచురల్ సూపర్ షెఫ్ వంటల్లో అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని నేను చెప్పాను కదా. ఈ కాంటెస్ట్ లో బహుమతులు గెలవాలి అంటే నేను అడిగే ప్రశ్నకి సరైన సమాధానం SMS చేయాలి. మరి ఈ రోజు నేను అడిగే ప్రశ్న, 95% నీళ్లు ఉండే కూరగాయ ఏమిటి? ఏ ఆలగడ్డ, బి సోరకాయ, సి బెండకాయ, డి చామగడ్డ. మీ సరైన సమాధానాన్ని NSC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579కి SMS పంపించి వండర్ షెఫ్ వాళ్ళు అందించే అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి. SMS చేసేశారు కదా, మరి ఈ రోజు కాంటెస్ట్ విజేత ఎవరో రేపు చెప్తా. చూస్తూనే ఉండండి మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకాలు.